ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇదేమన్నా ప్రభావం చూపించా ఎన్నికల్లో ఈ ప్రచారం ఏమైనా ప్రభావం చూపించిందా అనేది నా ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ విధంగా దుష్ప్రచారాలు కొన్ని తెలిసి తెలియని వాళ్ళు నమ్మే అవకాశం అది లేకపోలేదు. రెండవది అసలు ఇంతకాలం ఒక కామన్ మ్యాన్ దగ్గరికి రాలేదు రాహుల్ గాంధీ గారు ఇప్పటివరకు. ఆయన ఒక లెవెల్లో బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అక్కడక్కడే ఉన్నారు. మోదీ గారు ఏంటంటే కింద స్థాయిలో పుట్టి పెరిగి ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు. కష్ట సుఖాలు తెలుసు, ప్రజల కష్ట సుఖాలు. ఇప్పుడు కదా ఒక్కొక్కరికి ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక రిజల్ట్ విషయానికి వచ్చేసరికి రిజల్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారానికి సంబంధించినటువంటి ఎటువంటి అనుమానాలు లేవు, అన్నీ క్లియర్గా అయిపోయినాయి. వైనాట్ 175 అన్నటువంటి పార్టీ ఇప్పుడు 15కో 17కో పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 175లో ఒక ఫిగర్ ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ నాయకులందరూ అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంత్రివర్గంలో కీలకమైనటువంటి మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో ప్రధానమైనటువంటి భాగం పోషించిన వాళ్ళందరూ ఒక క్లియర్గా ఓటమి దిశగా ఉన్నారు, ఓటమికి చవి చూశారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూటమి యొక్క ఐక్యత ఎలా కొనసాగబోతుంది? భవిష్యత్తులో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి మీ 2 పార్టీలు, మీ 3 పార్టీలు ఇప్పుడు ఎలా కలిసి కాపురం చేయబోతున్నాయి అనేది ప్రధానమైనటువంటి అంటే సగటు జీవిలో ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న. దీన్ని ఎట్లా చూడాలి? ఒకటండి, ఆల్రెడీ 2014లో ఉన్న కూటమి ఇదేం కొత్త కాదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మాత్రమే ఇచ్చారు, కంటెస్ట్ చేయలేదు.